to everyone. I am Dr. Vikram Reddy, practicing in Vishwas Hospital, Suryapet, Telangana. ఈరోజు మీకు నేను నడుము నొప్పి దీనివల్ల వస్తుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పదలుచుకున్నాను. మొదటగా ఏంటంటే మనకి నడుము నొప్పి స్టార్ట్ కావడంతో మొదటగా వెనకాల నడుము నొప్పి, ఆ తర్వాత కాలు గుంజడం, తిమ్మిర్లు, మంటలు, కాలు గుంజడం వీటితో వస్తుంది. మనకి దాంట్లో జబ్బు అనేది పెరిగే కొద్దీ మొదటగా నడుము నొప్పి, తర్వాత నరాలు సైడ్కి వెళ్ళేవి. సైడ్కి వెళ్ళే నరాలతో వెళ్ళినప్పుడు కుడివైపు అయితే కుడివైపు కాలు గుంజడం, ఎడమవైపు అయితే ఎడమవైపు కాలు గుంజడం ఇలా ఉంటుంది. అది ఇంకా ఎక్కువైతే వీక్నెస్, అంటే చెప్పులు తడుపుకోవడంలో ఇబ్బంది, ఇట్లాంటివి జరుగుతుంది. సో మనం మొదటగానే డాక్టర్ని కన్సల్ట్ అయితే ఫస్ట్ మనం అవి దానికి సంబంధించిన ఎక్స్రే అవి తీసి మనకు అర్థమవుతుంది. ఫర్దర్గా కావాలంటే ఎంఆర్ఐ అవి తీసి దానికి కావాల్సిన టాబ్లెట్స్ కానీ సర్జరీ కానీ చేస్తాం. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నడుము నొప్పులు ఇవి కాకుండా మొదటగా ఎక్కువగా వంగి పనులు చేయకూడదు. అదొకటి. పడుకునే బెడ్ ఇలాంటివి కూడా ఆర్థోపెడిక్ బెడ్ అట్లాంటివి వాడండి, చాలా వరకు తగ్గించుకోవచ్చు. డైలీ వ్యాయామాలు కూడా చేసుకోవాలి. బ్యాక్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ అని ఉన్నాయి, యూట్యూబ్లో కానీ దేనిలో కానీ ఉంటాయి. ఆ వ్యాయామాలు చేసినా కొద్దిగా తగ్గకపోతే ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అయ్యండి. ఎక్స్రే నుండి ఎంఆర్ఐ డయాగ్నోసిస్ తెలుస్తుంది.